శ్రీనివాసరావు గారు మీరు కూడా చెప్పేస్తే. తెలంగాణ ఉద్యమంలో 5-6 తెలంగాణ మిత్రులందరూ కూర్చున్నప్పుడు నేను ఒక్కడనే పోరాటం చేయాల్సి వచ్చేది. సరే ఇప్పుడు కూడా ఆఖరికి వస్తే పర్వాలేదండి. మొట్టమొదటిగా మన సబ్జెక్ట్ మీద వద్దామండి. కరల బేహార్లు 2014 దాంట్లో చిత్రాలు కూడా వేశారు. దాంట్లో అటు ఇండియా గేట్ ఒకటి పెద్ద పెద్ద ఆ చిత్రాలు కుడ్యాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోపు వస్తాను. అంతకన్నా ముందు ఈ దేశ చరిత్రలోనే భారతీయ జనతా పార్టీ సంబంధం లేదండి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఒక పార్టీ అధికారం తెచ్చుకుంటాం. మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ గారి చరిత్రలో తప్పనిసరి ఇంతకుముందు వాజ్పేయి గారు చేసిన వారి పార్టీ విధంగా దేశంలో కూడా ఒక మలుపు, ఒక అధికార పక్షం అనేది 272 స్థానాలు దాటి ఒక స్ట్రాంగ్ పొజిషన్, అంటే అధికారాలన్నీ ఒక వ్యక్తి దగ్గర కేంద్రీకరించబడడం, ఒక వ్యక్తి అని కూడా అంటున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన మోడీ గారి చుట్టూనే అది పరిభ్రమించింది. అందువలన ఒక వ్యక్తి స్వామ్యం మళ్ళీ పెరుగుతా, అది భారతీయ జనతా పార్టీ దానికి సహకరించినా ఏది చేసినా జరిగింది. ఆయన రావటం వల్ల ఆయన మైనస్ అయి ఉన్నాడంటే ఈ ఆర్డినెన్స్ తీసుకురావటం కానీ కొన్ని వాదాలు పెరగటం కానీ కనపడినా భారతదేశ యొక్క ప్రతిష్టని నేను స్ట్రాంగ్గా చెప్తాను. ప్రతిష్టని దేశ విదేశాల్లో పెంచడానికి మోడీ గారి ప్రభుత్వం వచ్చింది తప్పనిసరిగా ఉపయోగపడింది. పొరుగు దేశాలతో పాటు విచ్ఛిన్నమైపోయిన సంబంధాలని అటు శ్రీలంక అడుగు పెట్టాలంటే అధ్యక్షుడు తమిళనాడు పార్టీలు బెదిరింపు పెడితే వెనకమాల వెళ్ళిపోయే నేపథ్యంలో నేను అడుగు పెట్టిన అక్కడ ఖండించాలి. తమిళ పక్షం మనం ఉన్నాం, మీరు నిర్దేశించలేరు. నేను నా ఆహ్వానాన్ని ఇస్తే మీరు నిర్దేశించలేరు వద్దని చెప్పి అక్కడ మొదలుపెట్టుకుని అక్కడి నుంచి నేపాల్ వెళ్ళి అక్కడి నుంచి చైనా మన బ్లాక్మెయిల్ సిచ్యుయేషన్లో జపాన్ వెళ్ళి బ్రిక్స్ సమావేశం బ్రెజిల్కి వెళ్ళి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఈవెన్ అక్కడ తీసుకున్న ఒక సమాజంలో అమెరికా వెళ్ళి అక్కడ టాయిలెట్ల గురించి కూడా మాట్లాడిన ప్రధానమంత్రి తప్పవచ్చు రావచ్చు ఈ భారతదేశంలో మోడీ. ఇది వాస్తవం జరిగింది. ఇక మైనస్ దగ్గరికి వస్తే ఈ దేశంలో మిగతా చిన్న చిన్న రాజకీయ పక్షాలని హర్యానా వికాస్ మంచిని తనతో పాటు కలుపుకుని పోటీ చేసి ఎలా దెబ్బకొట్టారో, శివసేనని ఎలా దెబ్బకొట్టారో. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ శివసేన ఐడియాలజీ కాదండి. రేపొద్దున ఏం జరగబోతుందో తనే మొత్తం స్వార్థంగా తీసుకొచ్చి రేపొద్దున నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ కానీ కేరళ కానీ వామపక్షాలని టార్గెట్ చేసే విధంగా ఒక వాదం, కుల మత ప్రాంతీయవాదాలు ఎంత ప్రచురించడం ఎంత ప్రమాదకరం, దాన్ని సపోర్ట్ చేస్తారని చెప్పను. కానీ నేను తొగాడి గారు మాట్లాడిన మాటలు కానీ కొన్ని కానీ తప్పనిసరిగా ఇది ఆందోళన కలిగించే విషయాలు. రెండో విషయం, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది ఒక చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలంగాణ చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఒక ఘట్టం. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి భాషాపేక్ష రాష్ట్రం విచ్ఛిన్నమైంది. సరే, భావోద్వేగాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కొట్టారా, గత 20 సంవత్సరాలు తెలంగాణలో వచ్చి ఏ ప్రాంతం మీద మాట్లాడారు ప్రజలు గమనించారు. నేను చెప్పక్కర్లేదు, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు దానికి. ఇక్కడ కూడా హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతంలో కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ నేను ఏమంటానంటే ఖచ్చితంగా సమస్యల మీద నిలదీయాలి. వాళ్ళు పోరాడుతున్నారు. నేను అనేది 2-3 విషయాల్లో ఎలాంటి సమస్యల మీద నిలదీయాలండి. మీరు రేపు పొద్దున్న ఆల్రెడీ రఘునందన్ గారు చెప్పారు, అంటే ఇంతకుముందు వాగ్దాన భంగాలన్నీ చెప్పారు. నేను అనేది ఫ్యూచర్లో ఏం చేయాలి. ఈ తెలంగాణ యొక్క ఇన్కమ్ డ్రైవ్ ఇంజిన్ హైదరాబాద్. తెలంగాణకు వచ్చే ఆదాయంలో 80% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని గణాంకాలు చూపిస్తున్నాయి. కమర్షియల్ ట్యాక్స్ మీరు అసలు డీటెయిల్స్ బయటపెట్టండి. ఈ హైదరాబాద్ యొక్క అంటే హైదరాబాద్తో దేశం అంతా డెవలప్ అవుతుందని అంటలేదండి. దీని యొక్క అవకాశాలను దెబ్బకొట్టని విధంగా అందరినీ కలుపుకోయే విధంగా ఒక డ్రైవింగ్ ఇది వెనకమాల పెట్టులు తీసుకెళ్ళాలి. నేను అందరూ చెప్పేది అదే. అది ఒకటి పాజిటివ్ తీసుకోండి. రెండోది, మిగతా ప్రాంతాల్లో ఆదిలాబాద్ గురించి మాట్లాడే మనుషులు లేడు ఇవాళ. అక్కడ బలహీన వర్గాల సాధికారి గురించి మాట్లాడే మనుషులు లేరు. దీని గురించి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లో తీసుకెళ్ళి, అలాగే మీరు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కానీ ఇవాళ ఒక పాజిటివ్ యాక్స్ కనపడుతుంది చంద్రశేఖరరావు గారితో గత 4 రోజుల నుంచి. అది కొంచెం పాజిటివ్గా మనం తీసుకోవాలండి. కానీ చంద్రబాబు గారు కూడా ముందు రావాల్సి ఉంటుంది. మానవీయ కోణం ఏదైతే ఉందో వాళ్ళ చెంచులు మీరు ఇందాక భద్రాచలం మన దాని గురించి మాట్లాడుతున్నారు. మా భూభాగం మాకని, మా పోరాటం భూభాగం అని కాదండి. అక్కడ గిరిజనుల మీద పోరాడండి. అక్కడ గిరిజనుల గురించి భూభాగం అనేది భూభాగంలో ఎత్తుకుపోతారా? ప్రాంతమా? వెనుకబడిన ప్రాంతాలని మాట్లాడుతున్నారు. వెనుకబడిన మనుషులు మనం మాట్లాడరే. అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ఉంటే, కరీంనగర్లో వెనుకబడిన ఉంటే అందరూ వెనుకబడిన వాళ్ళు ఉంటారా? 100,000 కోట్ల లేరా? లేదా గుంటూరు జిల్లాలో ఆ పల్నాడు రెండు నేను చూపిస్తాను మెట్ట ప్రాంతాలు లేవా? లెట్ us కాన్సన్ట్రేట్ ఫర్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్కి ఆదిలాబాద్ జిల్లా నుంచి మహబూబ్నగర్ డెవలప్మెంట్కి, శ్రీకాకుళం జిల్లా నుంచి హిందూపురం డెవలప్మెంట్కి
ఇందుకు శ్రీకాకుళం నుంచి మాట్లాడట్లా, క్యాపిటల్ అనంతపురం గురించి మాట్లాడట్లా. ఆ సమీకృత అభివృద్ధికి దీని అన్నిటికీ చేయాలని చెప్పి భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరైనది కాబట్టి కాదని మనం చేస్తూ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా ఈసారి కనుక ఉద్యమంలో కనుక ప్రజా సమస్యల మీద పోరాడపోతే చరిత్ర జీరోలోకి వెళ్ళిపోతారు. జార్ఖండ్లో మీకు ఎన్నికలు ఏం జరిగిందండి? మీరు బీహార్లో 2వ స్థానం 3వ స్థానంలో పోరాడిన సిపిఐ పార్టీ వాళ్ళ కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా దురదృష్టం వాళ్ళ పార్లమెంట్లో గురుదాస్ గుప్తా గారు లాంటి నాయకులు లేకపోవటం, ద గ్రేటెస్ట్ స్టాల్ వాట్ ఇన్ ద హిస్టరీలో ఆయన లేకపోవటం, విజయ్ మాల్యా గారు లాంటి వాళ్ళు రాజ్యసభలు ఉండటం మా దౌర్భాగ్యం. ఎందుకంటే సార్ చర్చ సుదీర్ఘంగా జరిగింది. చాలామంది పెద్దలు, విజ్ఞులు, మేధావులు, సమాజంలో హోదా ఉన్నటువంటి పెద్దలు చాలామంది చాలా రకాలైనటువంటి సూచనలు చేసినారు. వాటితో మేము విభేదించాల్సిన అవసరం మాకు లేదు. విజన్ ఏంది, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఏం చెప్తామని చెప్పి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి అంశాల గురించి ఒక 2 మాటలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. దేశంలో సగం జనాభా ఉన్నటువంటి మహిళలకు కానీ మరుగుదొడ్ల గురించి కానీ సోదరు చాలా స్పష్టంగా మాట్లాడినారు. దాన్ని ఎవరు డినే చేయట్లేదు. గత 6 దశాబ్దాలుగా జరిగినటువంటి పనిని రాసిస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్లు రాసిస్తే చదివేటువంటి ప్రసంగాన్ని డీవియేట్ చేసి 15th ఆగస్టు రోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగానే వారు చెప్పినటువంటి మరుగుదొడ్ల గురించి, పాఠశాలకు వస్తున్నటువంటి అమ్మాయిలకు మరుగుదొడ్లు లేకపోతే వస్తున్నటువంటి అసౌకర్యాల గురించి వారు చాలా స్పష్టంగా ఒక ప్రణాళిక గురించి ప్రకటించడం జరిగింది. సువిశాలమైనటువంటి భారతదేశంలో మార్పు ఒకటే రోజు సాధ్యం కాకపోవచ్చు. నేను చెప్పింది అందరు వినాలని నేను కోరుకోవడం అర్థరహితం అవుతుంది. మెజారిటీ ప్రజల్ని కన్విన్స్ చేసుకొని, ఒప్పించుకొని ఒక పాజిటివ్ దిశ వైపు, చైతన్య దిశగా మనం ముందుకు పోవాలని కోరుకోవడంలో తప్పులేదు. వారు అడిగిన 33% కాదు, 150 మంది మహిళలు అన్ని రంగాల్లో రావాలి. ఈ చర్చలో కూడా మీరు సగభాగంగా వారిని విలకపోవడం వారిని హర్ట్ చేసి ఉంటుంది. మేబీ పిలిచి ఉండాల్సింది. ఇంకొక రోజు మహిళా సాధికారిక మీద చర్చ పెట్టండి. ఈ రోజు భరద్వాజ గారు వచ్చింది, కానీ ఈ చర్చని రోజు నడిపేది భరద్వాజ గారు కాదు, ఓ సోదరి మరే నడుపుతుంది ఇక్కడ. అది మీరు గమనించాలి దయచేసి. మీరు దెబ్బలాడారు కాదండి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనుకున్నాం ఆ రోజు. ఎస్, మీరు ఆ రోజు చేసినప్పుడు నిర్వర్తించాల్సిన బాధ్యత, అలాగే తెలంగాణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ నెరవేర్చాల్సిన బాధ్యత భారతీయ ఎందుకు మిగతా పార్టీ ఎందుకు మాట్లాడలేదని ఆ పార్టీ మీద ఎక్కువ ఉంది కాబట్టి బాధ్యత. అది మాత్రం ఆ ప్రాంతానికి ఆశ్వాసన ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే కసితోనూ, బాధతోనూ, ఆవేదనతో ఉన్న ప్రాంతానికి స్వాంతన చేకూర్చాల్సిన పద్ధతి నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతం. ఎందుకంటే ఆయన ఆ పార్టీతో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా మనం చేస్తాను. అయింది నరసింహయ్య గారు, మీరు కానీ ఒకటి మాత్రం బాధ కలిగింది. వామపక్షాల ఉద్యమంలో చిన్నప్పుడు ఉన్నవాళ్ళం. మీరు ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య గారు జూలై 4వ తారీఖున మలిస్తే జై ఆంధ్ర మహాసభ అని చనిపోయాడు ఆయన. తెలంగాణ ప్రభుత్వం మీరు పార్టీ మారినందుకు నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు నిజాం గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. నిజాం గారు సొంత జేబులోంచి ఇవ్వలేదు, చంద్రబాబు గారు చేయరు, మోడీ గారు కూడా చేయరు. మీ అణువణువున ఉంది వేరు. ఓకే సార్ టైం అయిపోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి మన ఈ డిస్కషన్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతుంటే నేను ఇంతకుముందే చెప్పినాను, మళ్ళీ కేసీఆర్ గారు రేపే చేయలేదు, ఇవాళే చేయలేదనే పంచాయతీ, లేకపోతే మోడీ గారు స్వేచ్ఛా భారత్తో తప్పు చేసినారో ఇవన్నీ కాదు. డ్రీము ఎవరు అచీవ్ చేసుకున్నారు అనే కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అనేక రకాల పోరాటాలతోటి తెలంగాణ ప్రజల సహకారంతో అచీవ్ అయిన మాట కేసీఆర్ది. తెలంగాణ సాధికారత వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏమైనా చేసి అధికారంలోకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు. మోడీ ఏదో రకమైనటువంటి పద్ధతులు చేసి అధికారంలోకి వచ్చినాడు. వీళ్ళ అచీవ్ చేసినారు, ఏమీ మర్చెంట్స్ కాలే, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేసుకున్నారు. కాకపోతే లూజర్ ఎవరయ్యా అంటే సోనియా గాంధీ. అది వాస్తవం. ఏదేమైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మాటలు చెప్పినంత తేటగా పని జరగదు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం మాటలు చెప్పి బయట ఏదైతే మాట్లాడుతున్నామో మనం లోపల చేసే నిర్ణయాలకు బయట చేసే మాటలకు కూడా తేడా ఉంటుంది అనేది గమనించాలి. ఏదేమైనా 2014 ఒక గొప్ప సంవత్సరం. ఆ గత స్మృతుల్ని ఒకసారి మనం నెమరు వేసుకుంటూ ఆ తప్పిదాలన్నింటినీ అధిగమిస్తూ ప్రత్యేకంగా జరిగినటువంటి వస్తున్నటువంటి దానికోసం ఎవరు మనిషిని మనిషిగా చూసేటువంటి క్రమంలో రాజకీయ పార్టీ తప్పులు అందాం, ఒప్పులు అందాం అనే ఒక మంచి ఆలోచనతో పోవాలి తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మీకు ప్రత్యేకంగా మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టినాం మా ముందు, మేమంతా కూర్చొని నిలబెట్టి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి 2014కు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి. ఆ రకంగా 2015 కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరూ మేధావులు సహకరించి తెలంగాణను అభివృద్ధికి ముందుకు సాగాలని చెప్పేసి కేసీఆర్ దీక్షకు పట్టుదలతో పనిచేస్తున్నటువంటి కేసీఆర్కు మద్దతు ఇవ్వడానికి మా సోదరులందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు నేను 3 గంటలు నిలబడ్డ 3-3.5 గంటలు మీ ముందు నిలబడ్డా అంటే ఒక సామాన్యులు అందరూ ఇట్లా ఆశగా మీ రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ ఏదో చేస్తారని ఆశతో నిలబడే ఉంటారు, ఆశగా చూస్తూనే ఉంటారు. సో వాళ్ళ ఆశలు వాళ్ళ కళలు ఈ 2015లో మీరంతా నెరవేరుస్తారని, కళలు అమ్మటం కాకుండా కళలు సాకారం చేస్తారని, అది కూడా సామాన్యుడి కళలు, మీ కళలు కాదు, మీ రాజకీయ నాయకుల కళలు కాదు. రాజకీయ నాయకులు మంచి కోరే కళలు కొన్ని ఉంటాయి, చెడు కోరే కళలు ఉంటాయి. చెడు కోరే కళలు వద్దు, మంచినే సాకారం చేద్దామని చేస్తూ కంక్లూడ్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ టుడేస్ డ్రీమ్ మర్చెంట్స్ 2014. థ్యాంక్ యూ.